దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న వన్డే సిరీస్లో మొదటి వన్డేలో టీమిండియా, రెండవ వన్డేలో దక్షిణాఫ్రికా భారీ విజయాలను నమోదు చేస్తాయి. దీంతో మూడవ వన్డే సిరీస్ డిసైడర్గా మారనుంది. ఇక ఈ మ్యాచ్ కోసం టీమిండియా కూడా భారీగా కసరత్తులు మొదలుపెట్టింది. ఇదిలా ఉంటే అంతర్జాతీయ క్రికెట్ నుండి సంజు అవుట్ అనేలా విశ్లేషణలు ఊపందుకున్నాయి. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఐపీఎల్ని పక్కన పెడితే ఇప్పటికే టీ20లకు సంజుని దాదాపు సెలెక్ట్ చేయడం మానేశారు బీసీసీఐ పెద్దలు. ఇక వన్డేలలో అరకొర ఛాన్సులు ఇస్తున్నారు. ఇక ఆ ఛాన్సులను వినియోగించుకోవడంలో సంజు ఎప్పటికప్పుడు విఫలమవుతున్నాడు. ఇక తాజాగా జరుగుతున్న వన్డే సిరీస్లో సంజుకు రెండవ వన్డేలో మాత్రమే ఆడే అవకాశం దక్కింది. కానీ ఆ అవకాశాన్ని కూడా సంజు సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 12 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ మధ్య కాలంలో అవకాశాలు దక్కించుకున్న రింకు సింగ్, రుతురాజ్ గైక్వాడ్, జైస్వాల్ ఇలా చాలామంది వచ్చిన అవకాశాల్లో తమను తాము నిరూపించుకుని మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడారు. కానీ సంజు సామ్సన్ ఇప్పటివరకు అలాంటి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ టీమిండియాకు ఆడలేదు. దొరికిన అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకుని సంజు సామ్సన్ కనుక మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడితే అతడి కెరీర్ నాన్ స్టాప్గా దూసుకుపోతుంది. దక్షిణాఫ్రికాతో జరిగే మూడవ వన్డేలో సంజుకు ఒక భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. అలా ఆడితేనే సెలెక్టర్లు సంజుకు మళ్ళీ అవకాశాలు ఇస్తారు. లేదంటే అతడికి ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. మొత్తానికి మూడవ వన్డే సంజుకు అగ్ని పరీక్షనే చెప్పాలి. మరి సంజు మూడవ వన్డేలో విజృంభిస్తాడా లేక మరోసారి చతికిలపడతాడా అనే విషయం తేలాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.